హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం హైదరాబాద్ నుంచి అరకు ట్రిప్ ఎలా ప్లాన్ చేసుకోవాలో చూసుకుందాం. మేమైతే హైదరాబాద్ నుంచి గరీబ్రత్ ఎక్స్ప్రెస్ బుక్ చేసుకున్నామండి. అండ్ ఫస్ట్ 2 days వైజాగ్ కవర్ చేసాము. వైజాగ్లో సింహాచలం టెంపుల్, ఆర్కే బీచ్, రిషికొండ బీచ్ అండ్ కైలాసగిరి. ఇవి మాకు 2 days పట్టింది. అండ్ దెన్ నెక్స్ట్ డే మార్నింగ్ మేము 6:45కి అలా వైజాగ్ టు అరకు ట్రైన్ 6:45కి క్యాచ్ చేసి మేము అరకు రీచ్ అయ్యామండి. మనం రీచ్ అవ్వగానే మనకు అక్కడ క్యాబ్ ఆటోస్ అవైలబుల్గా ఉంటాయి. మనం వాళ్ళతో ప్యాకేజ్ మాట్లాడుకోవచ్చు 2 daysకి. మనకి ఫ్యామిలీకి అయితే వాళ్ళు అరౌండ్ 3,000 to 4,000 ఛార్జ్ చేస్తారు. హోటల్ స్టే కూడా మనకి రిసార్ట్ ఆర్ హోటల్ మనకి 2 to 3లో వచ్చేస్తుంది. మంచి డీసెంట్ హోటల్. సో అది అయిన తర్వాత మనం రైల్వే స్టేషన్ నుంచి రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి వాళ్ళ క్యాబ్ వాళ్ళు మనం పిక్ చేసుకొని ఫస్ట్ చాపరాయి తీసుకెళ్తారు. చాపరాయి వాటర్ ఫాల్స్ అక్కడ కాసేపు టైం స్పెండ్ చేసిన తర్వాత మనల్ని వాళ్ళు పైన్ ఫారెస్ట్ తీసుకెళ్తారు. అండ్ దెన్ మనకి పద్మపురం గార్డెన్స్, కాఫీ మ్యూజియం, చాక్లెట్ ఫ్యాక్టరీకి తీసుకెళ్తారు. సో ఇదంతా ఫస్ట్ డే ఆఫ్ ఇటర్నరీ. అండ్ మనకి ఇక్కడ చూసిన అరకులో బొగ్గులో చికెన్, మొగ్గులో బిర్యానీ ఉంటుంది, ట్రై చేయొచ్చు. అండ్ దెన్ సెకండ్ డే మనకి ఎర్లీ మార్నింగ్ లేవగానే అరౌండ్ 5 o'clock మనల్ని ఒక వ్యూ పాయింట్కి తీసుకెళ్తారు, విచ్ ఇస్ మాడగడ. మనం మొత్తం అరకు ట్రిప్లో అదే హైలైట్ అండి. సో వీలైనంత తొందరగా వెళ్ళడానికి ట్రై చేయండి. ఆ వ్యూ పాయింట్ అయిన తర్వాత మళ్ళీ మనల్ని హోటల్లో దిగబెట్టేసి వన్స్ మనం ఫ్రెష్ అప్ అయ్యి టిఫిన్ చేశాక మళ్ళీ క్యాబ్ వాళ్ళు పిక్ చేసుకొని మన నెక్స్ట్ డెస్టినేషన్ ఒక చర్చ్ ఉంటుంది, విచ్ ఇస్ ఓల్డ్ చర్చ్. అక్కడ చాలా మూవీ షూటింగ్స్ కూడా అయ్యాయి, అక్కడికి తీసుకెళ్తారు. అది అయిన తర్వాత కాఫీ ప్లాంటేషన్కి తీసుకెళ్తారు. సో అక్కడ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కాఫీ తీసుకోవచ్చు. అండ్ దెన్ మనల్ని అనంతగిరి వాటర్ ఫాల్స్కి తీసుకెళ్తారు. కొన్ని మెట్లు ఉంటాయండి ఎక్కడానికి. ఇంట్రెస్ట్ ఉంటే కిందికి దిగి మీరు వాటర్లో ఆడుకోవచ్చు. దాని తర్వాత మనల్ని బొర్రా కేవ్స్లో డ్రాప్ చేస్తారు. సో బొర్రా కేవ్స్లో కూడా చాలా మనకి దిగడానికి స్టెప్స్ అవి ఉంటాయి. దెన్ అక్కడ నుంచి మనకి బొర్రా కేవ్స్ నుంచి మనకి 4:45కి ఈవినింగ్ వైజాగ్ వెళ్ళే ట్రైన్ ఉంటుంది. దాన్ని క్యాచ్ చేసుకొని వెళ్ళడానికి ట్రై చేయండి. సో ఇది మన కంప్లీట్ వైజాగ్ టు అరకు ప్లాన్. సో మీకు కమింగ్ టు షాపింగ్, అక్కడక్కడ మీకు చాలా స్కామ్స్ జరుగుతున్నాయండి. స్పెషల్లీ జీడిపప్పు అవి ఇవి అమ్ముతుంటారు, అవి ఏమి కొనొద్దు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కాఫీ తీసుకోండి. అండ్ స్పైసెస్ ఆల్సో ఓకే, బాగానే ఉంటాయి. కావాలంటే లోకల్స్ దగ్గర నుంచి ఇంకేదైనా తీసుకోండి.